ఇది మన చేంగుర్తి మున్సిపాలిటీ. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి ఒకసారి, మీరు గమనించండి ఎలా ఉందో. డస్ట్ అంతా పేరుకుపోయి, ఆ పైనంతా చెత్త చెదారంతా పేరుకుపోయి, వాటర్ సరిగ్గా ఫ్లో లేక మస్కిటోస్ ఇవన్నీ చేరి ఈ వ్యాధులకి వీటన్నిటికీ ఇదే కారణం అవుతుంది. ఇది కనీసం మన మున్సిపాలిటీ లాగా కూడా ట్రీట్ చేయట్లేదు. ఏదో పెద్ద పంచాయతీ కూడా ఈ రకంగా ఉండదు ఇవాళ రేపట్లో. అది కూడా నీట్గా చేసుకుంటున్నారు. ఈ మున్సిపాలిటీని మాత్రం క్లీనింగ్ చేసేవాళ్ళు, మున్సిపల్ సిబ్బంది గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఏది ఎక్కడ చేయాలి ఏంటి అనేది. ఇది ఒక యాంగిల్ అయితే, ఈ వెజిటబుల్ మార్కెట్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, ఈ ఫిష్, మటను, ఈ షాపులు అయితే మరీ దారుణంగా కాలువల పక్కనే ఉంటాయి. అక్కడే చెత్త వేస్తూ ఉంటారు. అది కూడా చూడొచ్చు మీరు ఈ వీడియోలో. ఎమ్మెల్యే గారిని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సింపుల్గా డిఎంఎఫ్ ఫండ్ ఉంది కదా, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ఫండ్, ఆ ఫండ్ని యూజ్ చేసి మనకి ఇంతకుముందు అంటే ప్రకాశం జిల్లా పెద్దది, బల్లికురవ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు ప్రకాశం జిల్లా చాలా చిన్నది. ఇక్కడ ఉన్నది మేజర్గా మనకి ఒక సెగ్మెంట్లోనే గ్రానైట్ ఉంది. సో ఇక్కడ మన డిస్ట్రిక్ట్ ఏదైతే మినరల్ ఫండ్ వస్తుందో, ఈ మినరల్ ఫండ్ని ఇక్కడ 80% వాడాలి. అవి వాడుతూ 1 ఎకర్లో ఒక వెజిటబుల్ మార్కెట్ పెట్టి అందులోనే అందరినీ అకామిడేట్ చేస్తే ఈ మండలంలో ఉన్న 30 గ్రామాల ఉంది, 30 గ్రామాల ప్రజలందరూ వచ్చి ఇక్కడే వెజిటేబుల్స్ అవి కొనుక్కొని వెళ్తారు. అండ్ సండే వస్తే మొత్తం నాన్ వెజ్ కోసం ఇక్కడికే వస్తారు. వీళ్ళందరికీ ఒక ప్లేస్లో ఒక 1 ఎకర్, హాఫ్ ఎకర్లో ఒక వెజిటేబుల్ మార్కెట్ పెట్టి ఆ మార్కెట్లో అందరినీ అకామిడేట్ చేస్తే ఈ వెండర్స్ అందరినీ దట్ విల్ బి బెనిఫిషియల్. అది బాగా యూజ్ అవుతుంది. అండ్ దాన్ని కొంచెం హైజీనిక్గా మెయింటైన్ చేసుకుంటే మనకి చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి. అలాంగ్ విత్ దట్ మీరు డ్రైనేజ్ సిస్టమ్ చూసారు ఇంతకుముందే, ఆ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొంచెం క్లియర్ చేయించి, ప్యాథోల్ ఒకటి ఉంది, ప్యాథోల్ 2-3 చోట్ల ప్యాథోల్స్ కూడా ఉన్నాయి ఈ ఊళ్ళో, చేంగుర్తిలో. అది కూడా క్లియర్ చేస్తే చేంగుర్తి కొంచెం సుందరీకరణకి నీట్గా ఉంటుంది. సో స్టాండర్డ్గా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం వ్యాధులు కూడా రాకుండా పోతాయి. మనం ఇక్కడ ఒక హాస్పిటల్ కూడా కట్టుకోవచ్చు. ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ ఇప్పుడు ఉన్నది ఒక హాస్పిటల్, ఒక వెజిటబుల్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, అండ్ అలాంగ్ విత్ దట్ ఒక స్కూల్. ఈ గ్రానైట్ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో, గ్రానైట్ క్వారీయింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరి దగ్గర ఫండ్ కలెక్ట్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ 1 or 2 పీపుల్, బిగ్ పీపుల్ ఉన్నారు, ఆ బిగ్ పీపుల్ ఆల్రెడీ ప్రామిస్ చేస్తున్నారు మంచి స్కూల్ ఒకటి పెట్టిస్తామని. స్కూల్ కూడా ఒకటి ప్లాన్ చేసి లోయర్ సెక్షన్స్కి స్కూల్ని మంచిగా డెవలప్ చేయొచ్చు. ఈ 3 యాక్టివిటీస్ని ఎమ్మెల్యే గారు కొంచెం సీరియస్గా తీసుకొని వాటి మీద పర్సూ చేసి అవి 1 or 2 ఇయర్స్లో అయిపోయే విధంగా చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాం.